క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు యొక్క దీవబలి పూజలో ఈ క్రింది ఉద్దేశం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. మహానంది బాలవోబన్నకు స్వస్థతను, మంచి ఆరోగ్యమును, ఎల్లవేళ కుటుంబమునకు శాంతి సమాధానం దయచేయమని లూర్దు మాత దీవెనలు తనపై ఉండాలని ఇక దీవబలి పూజను సమర్పిస్తున్నారు. బి శ్యామల, జి శ్రావణి, జి అభినయులకు మంచి ఆయురారోగ్యం దయచేస్తూ బి శ్యామలకు మంచి ఉద్యోగమును, ట్రాన్స్ఫర్ కొరకును, జి మోహన్ శ్రావణికి వివాహం కొరకును, జి అభినయకు ఉన్నత విద్యా కొరకును అభ్యాసించినట్లు మరి మాత దీవెనలు వారిపై ఉండలాగన ఇక దీవబలి పూజను సమర్పిస్తున్నారు. గుర్రం చంద్రలేఖ, గుర్రం మిలిండాలకు ఉద్యోగం కొరకును, వివాహం కొరకును, తల్లిదండ్రులకు ఆయురారోగ్యమును, తలంచిన తలపులు నెరవేరాలని ఇక దీవబలి పూజను సమర్పిస్తూ మరి దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు. మంటి కమల్, ప్రమిళ కుటుంబంను దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత తెలుపుతూ మరియు వారికి మంచి ఆయురారోగ్యం దయచేయమని, మంచి భవిష్యత్తును దయచేయమని, పిల్లలకు ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు మరి మాత దీవెనలు ఉండాలని ఇక దీవబలి పూజను సమర్పిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి రాబోయే పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, అన్విత్ రెడ్డికి మంచి భవిష్యత్తును, మంచి ఆరోగ్యంను దయచేయమని దీవబలి పూజను సమర్పిస్తున్నారు. ఏకే సౌభాగ్యవతి, రాజ్ కమల్, రిషిక మాత, గ్రేస్, అవెంజలి వీరి యొక్క దేవుడు చేసిన వీరి యొక్క మేలులకు దేవునికి కృతజ్ఞత తెలుపుతూ వారికి మంచి ఆయురారోగ్యం, తలంచిన తలంపు నెరవేరాలని, మరి మాత దీవెనలు ఎల్లప్పుడు వీరిపై ఉండాలని నీకు దీవబలి పూజను సమర్పిస్తున్నారు. మరణించినటువంటి దండు గాబ్రియల్, పాపములకు డి అర్లప్ప, డి శౌరమ్మ, డి సింహారాయలు, వినోద్ కుమార్ వీరి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని నీకు దీవబలి పూజను సమర్పిస్తున్నారు. మరణించినటువంటి రోజా రాణి, సరోజిని, రిజ్నా మేరీ వీరి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని ఇక దీవబలి పూజను సమర్పిస్తున్నారు. మరణించినటువంటి గాలి అన్నమ్మ మరియు విమలా మేరీ వారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని ఇక దీవబలి పూజను సమర్పిస్తున్నారు. మరియు ఈనాడు ప్రత్యేకంగా జే శాంతినికేతన్ మరియు ఆ యొక్క కమ్యూనిటీలో ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించాలని, ఆశీర్వదించాలని, వారు చేసేటువంటి ప్రతి పనిని, వారు చేసేటువంటి ప్రతి కార్యమును కూడా దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదించి వారికి మంచి ఆయురారోగ్యం దయచేయమని ఇక దీవబలి పూజను సమర్పిస్తున్నారు. మరియు అనితకు గ్రీన్ కార్డు కోసము మరియు సేఫ్ డెలివరీ కోసము ప్రార్థన చేస్తూ మరియు గడిచిన కాలమంతా కూడా దేవుడు కాపాడినందుకు దేవాది దేవుని కృతజ్ఞత తెలుపుతూ ఇక దీవబలి పూజను సమర్పిస్తున్నారు. మరణించినటువంటి గాలి విజయ్ భాస్కర్ రెడ్డి, గాలి రామచంద్ర రెడ్డి వారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని ఇక దీవబలి పూజను సమర్పిస్తున్నారు. సోదం రామమూర్తి రెడ్డి, సోదం పాపలమ్మ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని ఇక దీవబలి పూజను సమర్పిస్తున్నారు. వన్నెల డాక్టర్ మనీషా వారికి ఎండి సీటు రావాలని, వారికి కోరుకున్నటువంటి సబ్జెక్టులో సాధించాలని ఇక దీవబలి పూజను సమర్పిస్తున్నారు. వన్నెల డాక్టర్ అశితోష్ ఉజ్వల భవిష్యత్తును దయచేయమని వారికి దేవాది దేవుడు ఆశీర్వదించి వారికి మంచి ఆయురారోగ్యములు, బంగారు భవిష్యత్తు దయచేయమని దీవబలి పూజను సమర్పిస్తున్నారు. మారెడ్డి జోరెడ్డి జోజిరెడ్డి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని దీవబలి పూజను సమర్పిస్తున్నారు. సోదం జహాన్వీ రెడ్డి వారి యొక్క చదువులు యందు దేవుడు ఎల్లప్పుడూ తోడు నీడిగా ఉంటూ దేవాది దేవుడు తనకు మంచి ఆరోగ్యమును, దేవుని యొక్క దీవెనలు ఎల్లప్పుడు వారిపై ఉండాలని దీవబలి పూజను సమర్పిస్తున్నారు. సోదం జెరుసారెడ్డికి చదువులు యందు దేవుడు తోడు నీడుగా ఉంటూ వారికి మంచి బంగారు భవిష్యత్తు దయచేయని, వారి యొక్క తలంపులు నెరవేరేలాగా దీవించాలని, వారిని ఆశీర్వదించాలని ఇక దీవబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈనాడు జన్మదినాన్ని కొనియాడుతున్నటువంటి మేరీ ఫ్లోరా దేవాది దేవుడు తనను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి కాపాడాలని, దేవాది దేవుడు తనకు మంచి ఆయురారోగ్యమును, ఆశీర్వాదం దయచేసి కుటుంబ తలంపు నెరవేరాలని ఇక దీవబలి పూజను సమర్పిస్తూ మరి ఈనాడు ఎల్బి రాజన్, మేరీ ఫ్లోరా వారి యొక్క వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుడు వారి యొక్క కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవిస్తూ ఆశీర్వదించి కాపాడాలని, వారి యొక్క దాంపత్య జీవితాన్ని మరింతగా ఆశీర్వదిస్తూ వారికి మంచి ఆరోగ్యం దయచేయని ఇక దీవబలి పూజను సమర్పిస్తున్నారు.
మరియు జాకిట జయసింహ ప్రసాద్ మరి వారి కుటుంబములకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ జాకిట రారాజు శోభారాణి విక్రమ్ సింహ ప్రసాద్ వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా మరే మాత దీవెనల ద్వారా దీవించి ఆశ్రయించాలని వారి చదువుల్లో తోడు నీడుగా ఉంటూ వారికి బంగారు భవిష్యత్తు దయచేయమని ఇక దీవ బలి పూజను సమర్పిస్తున్నారు. మరియు ఈరోజు ఇక దివ్య బలి పూజకు సహకరిస్తున్నటువంటి SABS ఆరాధన సిస్టర్స్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించాలని వారికి మంచి ఆరోగ్యం దయచేసి వారికి మంచి ఒకేషన్స్ దయచేసి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మరింతగా ఆశీర్వదించాలని దేవుని యొక్క దీవెనలు మరింతగా వారిపై ఉండాలని దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. మేఘన చెన్నైకు ఉద్యోగ రీత్యా ట్రైనింగ్లో వెళ్ళే ప్రయాణంలో వారికి తోడు నీడుగా ఉంటూ వారికి మంచి ఆరోగ్యం దయచేయాలని మరియమాత దీవెనలు వారిపై ఉండాలని ఇక దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. మరియు ఈనాడు ఇక దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి ఫాదర్ చిన్నపరెడ్డి గారిని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడాలని తన యొక్క గురుత్వ జీవితంలో నూతన జూబిలీ సంవత్సరంలో తను ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ దీవిస్తూ తాను చేసేటువంటి ప్రతి కార్యంలో కూడా దేవుని యొక్క దీవెనలు ఎల్లప్పుడూ ఉంటూ దేవుని యొక్క దీవెనలు వారిపై ఉంటూ ఆ యొక్క గురుత్వ జీవితాన్ని మరింతగా ఆశీర్వదించాలని ఇక దివ్య బలి పూజలో ప్రార్థించేద్దాం. ఈ యొక్క ఉద్దేశంతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశం కొరకు ప్రభుని ప్రార్థించేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును కాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా ఎద్దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. ప్రసాదం చేదాన్ని మా వందనము. ప్రభువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలములు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడున్న సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. అదేవిధంగా ఈ యొక్క దివ్య బలి పూజలో పూల విజయరానికి క్యాన్సర్ సోకినందున తనకు త్వరగా స్వస్థత దయచేయమని దేవుని యొక్క ఆశీర్వాదం తను ఇవ్వాలని, మంచి ఆరోగ్యం దయచేయమని, మరి తల్లి దీవెనలు తనపై ఉండాలని ఇక దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. జీవధార పాట నెంబర్ 25.
పండించును నవజీవమును. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. జీవమసగు ఆత్మునికి హృదయ దీపిక వెలిగించుదమా. జీవమసగు పరమాత్మునికి హృదయ దీపిక వెలిగించుదమా. కరుణతోడ జీవమునియగా, కరుణతోడ జీవమునియగా వీడుదమా పరిశుద్ధుని, వీడుదమా పరిశుద్ధుని. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. అందరూ దయచేసి కూర్చోండి. ప్రియతమా సోదరి సోదరులారా, సంధ్యావేళ శుభాకాంక్షలు అందరికీ. ఈనాటి ధ్యానాంశము మరియ తల్లి ఆధునిక సమాజానికి మాతృమూర్తి అనే చక్కటి అంశాన్ని మన ముందు ప్రదర్శించారు. కొద్ది రోజులు బట్టి, ముఖ్యంగా 2వ తారీఖు కింద మన అవధిని జపాలు ఆరంభించిన సమయంలో తల్లిని గురించి అనేక విధాలుగా మనం చెప్పుకుంటూ వచ్చాము, ఎన్నో విన్నాము. గురు పొంగులు ఇచ్చిన ప్రసంగాలు చాలా చక్కగా వివరించి చెప్పారు. కానీ ఈరోజు మనకిచ్చిన ధ్యానాంశం ఇంకా ఘనమైనది. మన తల్లి మరియ మాత సుగుణాల రాసిన ఒక విధంగా చెప్పవచ్చు. ప్రథమం నుంచి కూడా తల్లి యొక్క జీవితము ఆదర్శప్రాయమైన జీవితంతో నిలిచిపోయింది. మరి ముఖ్యంగా ఈరోజు మనం గమనించాలంటే, కానాపల్లి మహోత్సవంలో తల్లి చాలా ఓర్పుతోటి, సహనముతోటి తన కుమారుని అర్థించింది. ఎందుకు? అక్కడి వారికి ఆ యొక్క ద్రాక్షరసము తగ్గినందువల్ల. కానీ మామూలుగా మనం ఏం చేస్తామంటే, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అది మన పని కాదు కదా, వాళ్ళు చూసుకునేటటువంటి భావన మనలో కొంతమందికి ఉంటుంది. కానీ తల్లి వారికి అవస్థతలను గురించి కుమారుడికి చెప్పగానే, కుమారుడు లేదమ్మా అది నా సమయం కాదని అన్నా కూడా తల్లి మాట విని కుమారుడు చక్కటి అద్భుతాన్ని ఆ రోజే చేశాడు. తల్లి యొక్క గొప్పతనము, తల్లి యొక్క మాతృత్వము, తల్లి యొక్క ఆదర్శం మన చక్కగా ఇక్కడ వినిపిస్తుంది. ప్రియ సోదరులారా, అదేవిధంగా తల్లి రెండవసారి కూడా మనకు ఆదర్శమూర్తిగా చూపించదు. ఎలా అనగా, మామూలు బాలిక, ఆ అమ్మకి ఏమి తెలియదు, ఏదో తన పనులు చేసుకుంటూ ఉంటుంది. అయితే దేవుడు గొప్పతనాన్ని, ఆమె యొక్క స్వభావాన్ని, ఆమె యొక్క వివేకాన్ని తెలుసుకున్నారేమో మనకు తెలియదు. కానీ నేను అంటాను, అది తెలియబట్టే పితావైన తండ్రి దేవదూతను పంపించి తల్లిని సమాధానం ఇవ్వమని అడిగినప్పుడు ఆమెకి ఏం చేయాలో తెలియలేదు. సందిగ్ధావస్థలో మునిగిపోయింది. ఆయన కూడా దూత చెప్పినట్టు మాట ప్రకారం ఆమె విన్నది. మనం చాలా వింటాము, ఎన్నో గుర్తుంచుకోవడం మనకు తెలియదు. ముఖ్యంగా ఈ నవదిన జపాలు చాలా వింటున్నాము,
మనకి ఎన్ని ఉంటేనో మనకు తెలియదు. అది ఈరోజు తల్లి మనకి ఏం నేర్పిస్తుందంటే, దూత యొక్క వాక్కును విన్న తర్వాత తల్లి తన యొక్క మాతృత్వం మాత్రమే కాసుమా, తల్లి యొక్క వినయ విధేయత అక్కడ చక్కగా చూపించింది మరియ తల్లి. తల్లి మనందరూ కూడా చక్కగా నేర్పిస్తుంది. ఇలాంటి ఆదర్శప్రాయమైన జీవితం అంటే విధేయత ఎంత ఘనమైనది మన జీవితాలు ప్రతి ఒక్కళ్ళకి అవసరము. కుటుంబ జీవితాల్లో కానీ మరి ఏ అంతస్తు పొందినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా విధేయత, సంఘీభావము, ఒకరికి అర్థం చేసుకునే భావన మన తల్లి ఈరోజు మనందరూ కూడా చక్కగా నేర్పించింది. ఇటువంటి మాతృమూర్తి మరి సుగుణాలు రాసి ఇంత విధంగా ఇన్ని విధాలుగా మనకు ఆదర్శముత్తుకున్న సమయంలో మనమందరము కనీసం ఒక్క సుగుణాన్ని, ఒక్క ఆదర్శపరమైన జీవితాన్ని మనం జీవించమంటే మన కుటుంబాలు దేవుని యొక్క ఆశీస్సులతో దండిగా మెండుగా మిగిలిపోతాయి. అందుకని ప్రియతమ సోదరులారా, తల్లి యొక్క ఆ యొక్క మనవిని ఆలకించుకుంటూ, తల్లిని మనం ప్రార్థన చేసుకుంటూ, తల్లి ఏ విధంగా తనకు జీవితాన్ని పరుల కోసం అర్పించుకొని జీవించిందో అట్లానే చివరి తరుణంలో ప్రభువు శిలువ మరణం పొందే సమయంలో తల్లి కొడుకు వెంట వస్తూనే వచ్చింది. తన యొక్క బాధను అనిపించుకుంటూ వచ్చింది. అన్నీ అనిపించుకుంటూ ఏనాడు ఆమె తాను కానీ కొడుకు కానీ ఫిర్యాదు చేయలా. ఇచ్చిన బాధల్ని, ఇచ్చిన కష్టాలని ఓర్పుతోటి, సహనముతోటి చాలా అనుభవించి ప్రపంచం కోసం, మనందరి కోసం అర్పించినట్టు మహా గొప్ప తల్లి మన మరీ తల్లి. కాబట్టి ఇటువంటి ఆదర్శపరమైన జీవితాన్ని మనందరం చేకొని కనీసం ఒక్క సుగుణం మనం అవలంబించామంటే మన కుటుంబాల్లో ఉన్న మన బాధలు, కష్టాలు, నష్టాలు తెలిగిపోవటం మాత్రమే కాకుండా మన కుటుంబాల్లో సంతోషము, శాంతి, సమాధానం మిగిలిపోతుంది. మన కుటుంబాల్లో తప్పిపోతున్న మన కుమారులు కూడా తిరిగి తల్లిదండ్రుల మాట విని చక్కగా జీవించే భాగ్యాన్ని మరొక ప్రభు ఇస్తారు తల్లి ద్వారా. కాబట్టి ఒక పూజలో మనమందరం పాల్గొన్న మనందరం కూడా మనం చక్కగా తల్లి ద్వారా ఒక్క సుగుణాన్ని నేర్పించమని, ఆ సుగుణం ద్వారా మన కుటుంబాన్ని మార్చమని తల్లిని బ్రతిమల ప్రార్థన చేసుకుందాం. ఇదే సమయం ఈరోజు మన ముందు ఉన్న గురు పొంగలు అభిషిక్తులైనటువంటి ఫాదర్ చిన్నపరెడ్డి గారిని ఈ పూజ సమయాన్ని ఆరంభించమని సవినయముగా మనం చేసుకుంటూ పూజను అర్పించమని మనం చేస్తూ మరొకసారి ఫాదర్ గారు కూడా స్వాగతిస్తూ పూజను ఆరంభించమని అడుగుతున్నాము. మనమందరం లేచి ఈ యొక్క పూజ బలిలో భక్తిభావంతో పాల్గొందాము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధ సహవాసము మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మన జపమాల ఆరంభంలో అదేవిధంగా పూజకు ముందు ఇచ్చిన ఉపోద్ఘాతంలో మనకందరూ కూడా తెలిసినట్లుగా మరియ తల్లిని ఈ ఆధునిక ప్రపంచంలో ఏ విధంగా ఆదర్శంగా తీసుకోగలము అనేటటువంటి అంశాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాము ఈరోజు ప్రత్యేకించి. ఎందుకంటే ప్రపంచమంతా కూడా మన అరచేతిలో ఉందనే భావన మనకంతా కూడా ఉంది. కానీ ఈ ప్రపంచమంతా మన అరచేతిలో ఉంటే దేవుడు మన యొక్క జీవితాల్లో లేడు. మన యొక్క ఈ హృదయంలో నుంచి మనం దేవుణ్ణి దూరం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రపంచం దగ్గర అవుతున్నాం, దేవునికి దూరం అవుతూ ఉన్నాం. ఇలాంటి ఈ తరుణంలో మరి మనకందరికీ మర్యాదలు ఏ విధంగా ఈ ఆధునిక ప్రపంచంలో ఆదర్శంగా నిలుస్తుంది అని ధ్యానం చేసుకుంటే ప్రతాప్ రెడ్డి గారు మన ప్రదక్షిణకు ముందు చేసిన ప్రార్థనలో ఇంటర్నెట్ యుగం, అదేవిధంగా ప్రపంచమంతా కూడా ఈ ఆధునిక ఎలక్ట్రానిక్ సిస్టానికి అలవాటు పడుతూ అన్నీ కూడా మన చేతుల్లో ఉండేటట్టుగా భావించుకునే ఒక తరుణంలో ఏ విధంగా కుటుంబ విలువలు నశిస్తున్నటువంటి ఒక తరుణంలో మనకు మర్యాదలు ఆదర్శంగా నిలుస్తుంది. దైవ విశ్వాసాన్ని కోల్పోతున్న ఒక శుభ తరుణంలో లేకుంటే ఈ తరుణంలో ఏ విధంగా మనకు మర్యాదలు ఆదర్శంగా ఉంటుంది ఈ పెరుగుతున్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ప్రపంచంలో అని మనం నేర్చుకుంటే మనకు అర్థమయ్యేది ఆ తల్లి యొక్క ఆదర్శప్రాయ జీవన విధానం అన్నటువంటి విశ్వాసము, నమ్మిక, అదేవిధంగా దేవునిపై ఉన్న బలమైన నమ్మకం అనేటటువంటిది, వినయ విధేయతలు అనేటటువంటివి ఈరోజు ఇవి కోల్పోతూ ఉన్నాం.
పిల్లలు తల్లిదండ్రులను గౌరవించక పెద్ద చిన్న అనే తేడా లేకుండా ఉన్నటువంటి ఒక సమాజంలో ఉన్నటువంటి మనకు మరి ముఖ్యంగా మరి తల్లి ఇక్కడ ఆదర్శంగా నిలుస్తూ ఉంది. ఆమెకు వచ్చినటువంటి ఆ యొక్క అనుమానాలు అయితేనేమి, లేకుంటే తనకున్న అపోహలు అయితేనేమి అన్నీ కూడా తొలగిపోయిన తర్వాత గబ్రియేలు దూత తన సమక్షంలోకి వచ్చినప్పుడు, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున రగునుగాక అని ఆమె అన్నీ కూడా దేవుని ముందు ఉంచింది. తన యొక్క జీవితాన్ని నీ చిత్త ప్రకారం నాకు జరుగునుగాక అన్నటువంటి యొక్క విధానంతో ఆమె జీవించింది. ఎప్పటి వరకు అంటే చివరి వరకు, తుది శ్వాస విడిచే వరకు. ఇదే కుటుంబాల్లో ఉండాల్సినటువంటి ప్రధాన లక్ష్యం. దేవునిపై ఆధారపడినటువంటి జీవితాలుగా. ఏ విధంగా అయితే మీరంతా కూడా వివాహ అంతస్తున్న మీరు దేవుని యొక్క సమక్షంలోకి వచ్చి చేతిలో చేసి ప్రమాణం చేసి చివరి వరకు కలిసి ప్రయాణం చేస్తామని ఆ దైవ సహకారంతో అని మాట ఇచ్చుకొని పిల్లలను అన్ని విధాలుగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పుతూ ఒక మంచి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని ఆశిస్తున్నటువంటి ఒక తరుణంలో వాళ్ళు ఈరోజు మీ నుంచి దూరం అయిపోతుంటే పర్యటన యొక్క బాధ వ్యధ అనేటటువంటిది ప్రతి ఒక్క కుటుంబంలో చూస్తూ ఉన్నాం. చిన్న సమస్యకు మనస్పర్ధలు వచ్చి విడిపోతున్న ఇక రోజులలో ఉన్నటువంటి మనకు మరింతలకు వచ్చినటువంటి సమస్య కంటే మన సమస్యలు ఎక్కువ కావని మనకు తెలుస్తూ ఉంది. వీటినన్నింటినీ కూడా మనం ఒకసారి ఆలోచించుకుంటే ఎస్, ఈ డెవలప్ అవుతున్న యొక్క ఆధునిక సమాజంలో మన యొక్క కుటుంబాలు ఉన్నత స్థితికి ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటూ దేవుణ్ణిలో పెరగాలి అనేటువంటి నేర్పిస్తున్నటువంటి సందేశం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఇక పూజా బల్లో మరి తల్లిలాగా వినయ విధేయతలు కలిగి దేవునిపై సంపూర్ణ నమ్మకం ఉంచి తుది శ్వాస వరకు నేను ప్రామాణికంగా జీవిస్తానని ఆ తల్లి వలె మనం కూడా జీవించే విధంగా మనకు సహాయం చేయమని పరిశుద్ధ లూర్దు మాత దివ్యానుగ్రహాలు, అదేవిధంగా పరిశుద్ధ లూర్దు మాత ప్రేరణ ద్వారా, ఆ తల్లి యొక్క ఆశీస్సుల ద్వారా మనకి జీవితాలు ధన్యం కావాలని ప్రార్థన చేసుకుంటూ మన జీవితాలను దేవుని ముందు ఉంచుతూ దైవ సమక్షంలో ఉంచుతూ దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించమని, ఈ ఆధునిక ప్రపంచంలో మనం దైవ విలువలు కలిగి జీవించే విధంగా ఉండేలా చేయమని ప్రార్థన చేద్దాం. ఈ పూజాబలను యోగ్యరీతిగా అర్పించడానికి మనం చేసిన పాపములు ఒప్పుకొని దైవ మన్నింపు కోరుకుందాము. పాట నెంబర్ 84. పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా. పాపిని అపరాధినై అందుడనై అపవాదితో అనుచరునై, అపరాధినై అందుడనై అపవాదితో అనుచరునై సంచరించితి చీకటిలో, వంచన చేసితి అందరిలో, వంచన చేసితి అందరిలో దేవా. పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా. పాపిని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి
మన పాపములను మన్నించి మన తీయమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాట నెంబర్ 124. దివిలో దేవునికి మహిమ, భూమియందు మనుషులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భూమియందు మనుషులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికీ భూమిలో. దివిలో దేవునికి మహిమ, భూమియందు మనుషులకు శాంతి. రాజది రాజా పరలోక రాజా, శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. రాజది రాజా పరలోక రాజా, శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. ఘనమగు దేవా అర్పించదమయ్యా, వందన గీతం యుగ యుగములు ఆయనకు. దివిలో దేవునికి మహిమ, భూమియందు మనుషులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భూమియందు మనుషులకు శాంతి. జనితక సుతుడా ఏలిన వార, దేవుని గొర్రెపిల్ల. పితయక సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలను. జనితక సుతుడా ఏలిన వార, దేవుని గొర్రెపిల్ల. పితయక సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలను. పితయగు దేవా పరిశుద్ధులు మీరే, ఏలిక మీరే, యుగ యుగములు ఆమేన్. దివిలో దేవునికి మహిమ, భూమియందు మనుషులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భూమియందు మనుషులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికీ భూమిలో. దివిలో దేవునికి మహిమ, భూమియందు మనుషులకు శాంతి. ప్రార్థించుదము. దయామయుడైన ఓ సర్వేశ్వర, మా బలహీనతల యందు మాకు భద్రతను కల్పించి కాపాడుము. పరిశుద్ధ దేవుని తల్లిని మరి మాతను లూర్దు మాతగా స్మరించుకొనుచున్నాం మేము. ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా పాపములను అధిగమించినట్లు కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. మొదటి పఠనము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, మీ భోజనమును
ఆకలిగొనిన వారికి వడ్డింపుడు. ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు. బట్టలు లేని వారికి దుస్తులిండు. మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాప్తకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మానును. మీ పుణ్యము మీకు ముందుగా నడుచును. నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాకులు పలకకుడు. ఆకలిగొనిన వారికి భోజనం పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. మీ చుట్టూ నున్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కాచుకుని ఉన్నాను ప్రభువాని వాక్కుకై. నే కాచుకుని ఉన్నాను ప్రభువాని వాక్కుకై. జీవజలములను నన్ను నడిపించే నీ చల్లని వాక్కుకై. జీవజలములను నన్ను నడిపించే నీ చల్లని వాక్కుకై. మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు. మాట్లాడు మా దేవా నిజ జీవపు ఓటలు. మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు. మాట్లాడు మా దేవా నిత్య జీవపు ఓటలు. ఇర్మియా నీ వాక్కును భుజింపగా ఆ హృదయము ప్రమోదమాయెను. ఇర్మియా నీ వాక్కును భుజింపగా ఆ హృదయము ప్రమోదమాయెను. నీ వాక్కును నేను ఆలించగా నాలోని పాపము పోయెగా. నీ వాక్కును నేను ఆలించగా నాలోని పాపము పోయెగా. మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు. మాట్లాడు మా దేవా నిత్య జీవపు ఓటలు. ఎద్రా నీ వాక్కును పఠించగా ఎందరో మారు మనసు పొందిరి. ఎద్రా నీ వాక్కును పఠించగా ఎందరో మారు మనసు పొందిరి. నీ వాక్కును మేము ధ్యానించగా మాలోని పాపము పోయెగా. నీ వాక్కును మేము ధ్యానించగా మాలోని పాపము పోయెగా. మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు. మాట్లాడు మా దేవా నిత్య జీవపు ఓటలు.
మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు మాట్లాడు మా దేవా నిత్య జీవపు ఊటలో. నేను మీతో ఉన్నాను. యేసుక్రీస్తును గూర్చియు అందుకు ముఖ్యముగా సిలువపైనున్న ఆయన మరణంను గూర్చియే తెలియనని చెప్పి తిని. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. సోదరులారా, దేవుని రహస్యమును మీకు బోధింపవచ్చినప్పుడు గొప్ప పదజాలమును గాని మహత్తరమైన పాండిత్యమును గాని నేను ఉపయోగించలేదు. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తుని గూర్చియు అందును ముఖ్యముగా సిలువపై ఉన్న ఆయన మరణమును గూర్చియు తప్ప మరేమీ తెలుసుకొనకూడదని నేను నిశ్చయించుకొంటిని. కనుక నేను మీతో ఉన్నప్పుడు బలహీనతతో, భయముతో మరియు ఎంతో వణుకుతో ఉంటిని. నా ఉపన్యాసము మరియు నా సువార్త ప్రకటన జ్ఞానయుక్తమైన తీయని పలుకులతో కాక దేవుని ఆత్మశక్తిని నిరూపించినవై ఉండెను. కనుక మీ విశ్వాసము మానవ వివేకముపై కాక దేవుని శక్తిపై నిలిచి ఉన్నది. ఇది ప్రభువాక్కు. వేషనికి వందనములు. పాట నెంబర్ 223. గీతం భజించి నే పొగడనా స్వామి, శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను వందరుగాక. మత్తయి రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యేసు తన శిష్యులతో ఇట్లా నేను, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉపదనమును కోల్పోయినడలా
దాన్ని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలైతే త్రొక్కబడుటకే కానీ మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండచాలదు. ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైననే ఉంచెదరు, కానీ గంప క్రింద ఉంచరు కదా. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ ఎలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులైన సహోదరి సహోదరులారా, మళ్ళీ వచ్చాడు రా సామి అనుకుంటున్నారా? రామ్ గోపాల్ వర్మ ఒక మాట చెప్తాడు, ఎన్నిసార్లు కొట్టినా చావని పాము ఊరాను అంటారు. ఒక ఫాదరు అనంతపురం నుంచి కర్నూలుకు రైల్లో బయలుదేరాడు. కర్నూలుకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన కర్నూలుకు వస్తున్నాడు. ఇలాంటి నవదిన జపాల్లో బోధించడానికి ఒక అంశం మీద వస్తూ ఉన్నాడు. సరే, రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఫస్ట్ టైం వస్తున్నాడు కదా, ఆటో అతన్ని అడిగాడు. ఆటో వానికి కూడా బిషప్స్ హౌస్, లూర్దు మాత చర్చ్ అంటే అంతగా తెలియదు. బాబు, లూర్దు మాత చర్చికి పోవాలి నేను అంటే, ఏమో సార్ నాకు కూడా తెలియదు అంటే, మన ఆయన ఏదో మ్యాప్ పెట్టాడు. సర్లే పోదాం పని ఆటోలో కూర్చున్న తర్వాత అతనితో మాటలు మొదలుపెట్టి, సరే నేను ఆ లూర్దు మాత చర్చికి వెళ్తున్నాను, ఈరోజు పరలోకానికి మార్గము, పరలోకానికి ఏ విధంగా వెళ్ళాలి, దానికి మార్గాలు ఏంటివి అనే అంశం మీద నేను ప్రసంగిస్తూ ఉన్నాను, నువ్వు కూడా వస్తావా అంటే, అప్పుడు ఆటోవాడన్నాడు, నీకు లూర్దు మాత చర్చికే దారి తెలియదు, పరలోకానికి ఏం దారి చెప్తావు స్వామి అన్నాడు. ఫాదరు చిన్నప్పరెడ్డి స్వామి నన్ను అడిగాడు, మరియ తల్లి ఆధునిక ఆదర్శ మాత, ఏం స్వామి పదాలు విచిత్రంగా ఉన్నాయి, ఏం చెప్పాలో ఎక్కడ నేను ఎప్పుడు వినలేదు ఈ మాటలు, మరి ఆధునికత అంటేనే భయం వేస్తుంది, మరి దీన్ని ఎట్లా చెప్పాలి స్వామి అని అడిగాను. ఏదో ఒకటి చెప్పు, ఎక్కువసేపు చెప్పా, కొద్దిసేపు చెప్పు, ఒక 5 నిమిషాలు చెప్పు చాలులే అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సరే మీకు బోరు కొట్టుకోకుండా 5 నిమిషాల కంటే ఎక్కువనే చెప్తాను అనుకోండి. మరియ తల్లి ఆధునిక ఆదర్శ మాత. ముందు ఈ ఆధునికత అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుందాం. అసలు ఆధునికత అంటే ఏంటిది? ఆదర్శ మాతనే తర్వాత ధ్యానం చేసుకుందాం. ఆధునికత అనే దాని గురించి ముందు తెలుసుకుందాం. ఇప్పుడు అందరం ఆధునిక ప్రపంచం అని అనుకుంటున్నాము, కానీ ఇది ఆధునిక ప్రపంచం అయితే కాదు, అంతకు మించి ఉత్తర ఆధునికత, ఇంగ్లీష్లో పోస్ట్ మోడర్న్ పీరియడ్. కానీ ఇంకా కొంచెం ముందుకు పోతే ఏఐ పీరియడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పీరియడ్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం, ఇది కృత్రిమ మేధస్సు యుగం. ఈ మధ్య కాలంలోనే ఆంథ్రోపిక్ అనే కంపెనీ ఒక టూల్ను వాళ్ళు రిలీజ్ చేస్తే అన్ని సాఫ్ట్వేర్ షేర్లన్నీ పడిపోయినాయి. సాఫ్ట్వేర్ కంపెనీలవి మేజర్ షేర్లల్లో పడిపోయినాయి. లక్షల కోట్ల నష్టాలు వచ్చాయి వాళ్లకు. ఎందుకో తెలుసా? ఈ ఆంథ్రోపిక్ అనే కంపెనీ వదిలిపెట్టిన ఆయుధం ఏంటంటే, ఇంకా నాలాంటి గురువు అవసరం లేదు, మరి టీచర్లు అవసరం లేదు, ఒక ఉద్యోగిని, ఒక మరమనిషిని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళే మంచి ప్రసంగాలు చెప్తారు, మీతో వచ్చి మాట్లాడతారు, జ్ఞానస్నానం ఇస్తారు, భద్రమైన అభ్యంగం ఇస్తారు, మీ కన్ఫెషన్స్ వింటారు, మీరు అడిగిన ప్రశ్నలకు ఇంకా మంచిగా సమాధానాలు చెప్తారు. వాళ్ళకు ఐక్యూ 155 ఉంటుంది. మామూలు సాధారణ వ్యక్తులకు 80-90, ఇంకా మాలాంటి వాళ్ళకైతే ఒక 70 అనుకోండి. 150 ఐక్యూ లెవెల్స్తో వాళ్ళు మంచిగా సమాధానం చెప్తారు అని అందరూ భయపడుతున్నారు. అలాంటి యుగంలో మనం బతుకుతున్నాం. ఇప్పుడు ఆధునిక యుగం ఎప్పుడూ వెళ్ళిపోయింది. సరే, మన టైటిల్ ఆధునిక ఆదర్శ మాత కాబట్టి ఆధునికతను ఎస్టాబ్లిష్ చేసుకుందాం. అసలు ఆధునికత అంటే ఏంటిది? ఇది ఒక కాలానికి పరిమితమైందా, లేదా
ఒక ఆలోచనకు పరిమితమైందా, లేదా ఒక సాహిత్యానికి, ఒక తత్వానికి, ఒక వేదాంతానికి పరిమితమైందా? అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది? ఎప్పుడు మొదలైంది? కథోలిక సంఘంలో ఆధునికత మొదలైంది ఎప్పుడని అంటారంటే, ఎనిమిదవ హెన్రీ క్యాథరిన్ ఆఫ్ ఆరగాన్ను విడాకులు ఇచ్చి ఆమె మగపిల్లోనికి జన్మనిస్తలేదు. ఎనిమిదవ హెన్రీ ఎవరో తెలుసా? ఇంగ్లాండ్ మహారాజు, రాజ్యానికి అధిపతి. ఆయన చేసుకున్న భార్య మగ సంతానం ఇవ్వడం లేదు. అందుకు అన్నమ్మ గారిని చేసుకోవాలనుకున్నాడు. అన్నమ్మ గారు అంటే మరియ తల్లి వాళ్ళ అమ్మ కాదు, వాళ్ళు అప్పుడు కాథలిక్ చర్చిలోనే ఉన్నారు. సో యాన్ బోయిలెన్ను చేసుకోవాలనుకున్నాడు. మరి కథోలిక సిద్ధాంతం ప్రకారము భార్య బ్రతికుండగానే ఇంకొక పెళ్లి చేసుకుంటే చర్చి వాళ్ళను బహిష్కరిస్తుంది. అప్పుడు థోమస్ మూర్ అనే వ్యక్తి, నువ్వు నీ భార్య బ్రతికుండగానే విడాకులు ఇస్తున్నావు, ఇంకొక పెళ్లి చేసుకుంటున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు అంటే, అప్పుడు ఎనిమిదవ హెన్రీ ఏమన్నాడంటే, నువ్వెవరు నాకు చెప్పడానికి, నేనే నిన్ను బహిష్కరిస్తున్నా అని చెప్పి క్యాథలిక్ చర్చ్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇంగ్లాండ్ దేశంలో అప్పటిదాకా క్యాథలిక్ చర్చి చాలా స్ట్రాంగ్గా, బలంగా ఉన్నది. అప్పుడు క్యాథలిక్ చర్చి చరిత్ర కాదు, ఆధునికత అంటే ఏందో చెప్తున్నా. మీరేంది స్వామి ఎప్పుడు హిస్టరీ లెసన్ చెప్తారంటే, హిస్టరీ కాదు, అసలు ఆధునికతను ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే దానికి నేను మీకు జస్టిఫై చేస్తున్నా. ఊరికి ఆధునికత అంటే కుదరదు. అసలు ఆధునికత అంటే ముందు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, అంతే కదా. మరి హిస్టరీ చెప్తున్నాడు స్వామి, లెక్చర్లు చెప్తున్నాడు అని అనుకోవద్దండి, పాఠాలు చెప్తున్నాడు అనుకోవద్దండి. అసలు ఆధునికత అంటే ఏంది, ఎప్పుడు పుట్టిందనే దానికి పలు రకాలుగా మీకు సమాధానాలు చెప్తాను, అందులో మీరే కొన్ని నేర్చుకోండి. ఇప్పుడు ఈ హెన్రీ VIII చర్చినే బహిష్కరించాడు. మీరెవరు నాకు చెప్తానికి అని చెప్పి థోమస్ మూర్ను చెప్పినోడిని మరి ఉరిదీసి చంపేశాడు. పోపు నుంచి నువ్వు అసలు మాకు పెద్దనే కాదని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆంగ్లికన్ సంఘం మొదలైంది. ఒక విడాకులతో, ఒక స్త్రీతో హెన్రీ VIII రెండవ పెళ్లి చేసుకోవాలనే దాంతో ఆధునికత కథోలిక సంఘంలో ప్రారంభమైందని అంటారు. మోడర్నిటీ, ఆధునికత. మరి అది ఎందుకు ప్రారంభమైందంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, హెన్రీ VIII కొంతమంది గురువులను పిలిచి ఈ బైబిల్ను మీరు వివరించండి అని అడిగాడు పెళ్లి గురించి. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు, పెళ్ళి పవిత్రమైంది, అది ఒప్పందం అని చెప్పాడు. కానీ హెన్రీ VIIIకి వాళ్ళ గురువులు ఏం చెప్పారు, అది ఒప్పందం కాదు, అది ఒక కాంట్రాక్ట్ మాత్రమే. యేసుప్రభు ఏం చెప్పాడు, ఒకసారి పెళ్లి చేసుకుంటే ఇంకా చచ్చిపోయేంత వరకు విడాకులు తీసుకునేది లేదు. దేవుడు మిమ్మల్ని జతపరిచాడు, మనిషి వేరు చేసేకి వీలు లేదని బైబిల్ చెప్తుంది. కానీ ఆయనకు నచ్చినట్లుగా కొంతమంది, లేదు ఇది కాంట్రాక్ట్ మాత్రమే. కాంట్రాక్ట్ అంటే ఎప్పుడైనా చింపేసుకొని వెళ్ళిపోవచ్చు. నారి నాడు నడుమున రాయ సినిమా కొత్తగా వచ్చింది కదా, అందులో వాళ్ళు రిజిస్టర్ పెళ్లి చేసుకొని ఆ రిజిస్టర్ పెళ్లిని చింపేసుకొని ఇద్దరు వెళ్ళిపోయి ఎవరికి వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. అట్లా ఇది కాంట్రాక్టు, కవనెంట్ కాదు అని చెప్పేసి ఆయనకు వివరించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఇది మొదలైందో అప్పుడే ఆధునికత మొదలైంది. హెన్రీ VIII చర్చిని ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నించడం అంటే ఇది మంచికి కాదు, చెడుకే, కానీ అప్పుడు మొదలైందని కొంతమంది భావిస్తూ ఉన్నారు. ఆ టైంలోనే మార్టిన్ లూథర్ కూడా చర్చిలో జరుగుతున్న అనేక విషయాలను ఆయన ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి ఆధునికత ప్రారంభమైందని అంటారు. సరే, మరి మనందరము తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు వాళ్ళకు ఆధునికత ఎప్పుడు మొదలైందో నేను చెప్తాను. తెలుగు వాళ్ళకు ఆధునికత ఎప్పుడు మొదలైందో చెప్తాను. నిద్రపోద్దండి, మంచి విషయాలే, ఎప్పుడు వినిండరు మీరు. మరి ఈ అన్నమయ్య కీర్తన ఒకటి ఉంది, అది ఎక్కువ సంస్కృతంలో సమాసాలతో నిండినది, పాడటానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఏమోకో చిగురుట ధరమున నెడ కస్తూరి నిండెను, బామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా, ఏమోకో అట్లా మెల్లగా సైలెంట్గా వెళ్ళిపోతుంది. కానీ శ్రీరంగం శ్రీనివాసరావు ఈయన పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైకి కదం తొక్కుతూ పదం పాడుతూ అని ఆయన పరిగెత్తించాడు తెలుగు సాహిత్యాన్ని. ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలుగు సాహిత్యంలో సాంప్రదాయంలో ఉన్న కవిత్వము రచన ఏ విధంగా ఉండేదంటే, దేవుళ్ళ గురించి, రాజుల గురించి
వాళ్ళను స్తుతిస్తూ కీర్తిస్తూ ప్రకృతి గురించి, ప్రేమికుల మధ్య ఉన్న ప్రణయం గురించి మరి నిదానంగా కీర్తనలు పాడుతూ వాళ్ళను ఆ విధంగా రాసేవాళ్ళు. సాంప్రదాయబద్ధంగా రచనలు ఆ విధంగా సాగేటివి. కానీ మరి ఈ ఆధునికత ఏ విధంగా మొదలైనప్పుడు అప్పుడు రచన వస్తువు ఏంటంటే రాజును కీర్తించడం. ఆధునికత ఏ విధంగా మొదలైందంటే రాజును, దేవుణ్ణి, ప్రణయ గీతాలను పక్కన పెట్టి సామాన్య మానవుణ్ణి, శ్రీశ్రీ అంటాడు, అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల, కాదేది కవితకు అనర్హమని ఆయన చెప్పాడు. అర్థమవుతుంది కదా? అంటే రాజును, దేవుణ్ణే పొగడాలన్నా, వాళ్ళనే కీర్తిస్తూ పాటలు రాయాలన్నా, అగ్గిపిల్ల గురించి కూడా రాస్తాం పాట, సబ్బుబిల్ల గురించి కూడా రాస్తాం, కుక్కపిల్ల గురించి కూడా రాస్తాం. అలానే ఆయన అన్నాడు, ఈ రైతులు పనిలో పనిచేసే రైతులు త్రిలోకాలలో, త్రికాలాలలో శ్రమిక జీవన సౌందర్యానికి సాటి లేదు అని చెప్పి ఆయన శ్రమజీవుల గురించి ఆయన రచన చేయడం మొదలుపెట్టాడు. అంతకుముందు తెలుగులో ఛందస్సుబద్ధంగా మరి ఉత్పలమాల, చంపకమాల, మత్తేబం, శార్దూలం ఇట్లాంటివన్నీ పెట్టి లయబద్ధంగా రాసేవాళ్ళు. ఈయన ఏ విధంగా ఏం చేశాడంటే, లేదు ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఉండాలి. సంస్కృత సమాసాలతో సంస్కృత ఆంధ్రంలో నన్నయ్య మహాభారతాన్ని రాసినట్టు, తిక్కన ఎర్ర ప్రగడలు వీళ్ళు రాసినట్టు కాదు రాసేది అని చెప్పి వాడుక భాషలో ప్రజలకు అర్థమయ్యే విధంగా రాయాలని చెప్పి రాయడం మొదలుపెట్టాడు. ఈయననే కాదు, గురజాడ అప్పారావు కానీ, మరి అలాగే చలం కానీ, మరి ఇలాంటి వాళ్ళందరూ తెలుగులో ప్రజలకు అర్థమయ్యే రీతిలో అక్కడ ఆధునికత మొదలైందని చెప్తారు. సో ఇక్కడ ఆధునికత అనేది ఒక ప్రక్రియ, సాహితీ ప్రక్రియలో ఏదో దేవుణ్ణి కీర్తించడం అనేది కాదు, ఒక కాలానికి సంబంధించింది కాదు, ఎప్పుడు మొదలైందో అని కాదు. అంటే మనిషి చూసే విధానము, మనిషి వాడే వస్తువు, మరి రాసే విధానము, మరి ఇందులో ఎవరికి ప్రాముఖ్యతనివ్వాలి, వస్తువు ఎవరై ఉండాలి, సబ్జెక్ట్ ఏదై ఉండాలి అనే దానంలో మార్పు రావడమే ఆధునికత. అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది? నేను మరి ఈరోజు పౌలు గారు చెప్పారు, నేను మరి గణగణ మోగేడు కంచు స్వరం వలె గొప్ప గ్రీకు భాషను మాట్లాడలేదు. చచ్చిపోయిన యేసుప్రభు గురించి, పునరుత్థానమైన యేసుప్రభు గురించే మాట్లాడాను. అంతకుమించి గొప్ప భాషలేం నేను మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన భాష కోయినే గ్రీక్, ఆ రోజుల్లో కామన్ గ్రీక్. ఆధునిక యుగంలో మనకు ఆ గ్రీక్ కూడా రాదు, ఇది మనకు సాంప్రదాయమైన గ్రీక్ అని మనకు అనిపిస్తుంది. కానీ ఆయన వాడుక భాషలో ప్రజలందరికీ అర్థమయ్యే రీతిని ఆయన బోధించాడు. అది ఆధునికత. అంటే ప్రజలకు వాళ్ళకు అర్థమయ్యే రీతిలో ఏది వాళ్ళకు అవసరమో దాన్ని మాత్రమే ప్రజలకు అందించే దాన్నే ఒక ప్రక్రియనే ఆధునికత అంటారు. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్లో ఆమోసు గ్రంథంలో, ఆమోసు ప్రవక్త రాసిన గ్రంథంలో 5వ అధ్యాయం 24వ వచనంలో, మీ పండగలంటే నాకు ఇష్టం లేదు, మీ బలులన్నా కూడా నాకు ఇష్టం లేదు అని దేవుడు ఆమోస్తో చెప్పించాడు. నాకు ఇష్టమైంది ఏందో తెలుసా? లెట్ జస్టిస్ రోల్ డౌన్ లైక్ ఎ రివర్ అండ్ రైచియస్నెస్ ఫ్లో లైక్ ఎన్ ఎవర్ రన్నింగ్ స్ట్రీమ్. అంటే న్యాయము నదిలా పారనివ్వు, మంచితనము, నీతి లైక్ ఎన్ ఎవర్ ఫ్లోయింగ్ స్ట్రీమ్, ఒక మంచి ఊటలాగా ఎప్పుడూ పారేదానిలాగా ఉండాలని. అంటే 6వ శతాబ్దంలో లేదా 8వ శతాబ్దం క్రీస్తు పూర్వము 8వ శతాబ్దంలోనే ఇదిగో సమాజంలో ఈ ఆధునికత అంటే ప్రశ్నించే విధానం. ఆ రోజుల్లో ఆమోస్ టైంలో అందరూ ఏం చేసేవాళ్ళు? ఇష్టం వచ్చినట్టు తినేవాళ్ళు. మరి అధికారంలో ఉన్నవాళ్ళు లేదా ప్రజలను నడిపించాలనుకున్న పెద్దలు మరి వ్యాపారాలు చేసేవాళ్ళు, తప్పుడు తునీకలను పెట్టి ప్రజలను మోసం చేసేవాళ్ళు. మోసం చేసి దేవుని దగ్గరికి వచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రార్థనలు చేసేవాళ్ళు. కానీ అసలు చేయాల్సింది సామాజిక న్యాయం కదా. కాబట్టి తెలుగు సాహిత్యంలో కూడా రాజును కీర్తించడము, ఇంకా ఏదో ప్రణయ గీతాలు రాసుకోవడము, భావకవిత్వంలో మునిగిపోయేవాళ్ళు. సామాన్య మానవుని యొక్క బాధను ఎవరు అర్థం చేసుకోలేదు. ఆధునికత అంటే సామాన్య మానవుని బాధను అర్థం చేసుకున్న కవి శ్రీశ్రీ. ఆయన నైలు నగరి నాగరికతలో సామాన్య కూలీల పరిస్థితి ఏంటి అన్నాడు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, రాజులు పేద ప్రజలను పీడించినా మరి వాళ్ళని పీడింపజేసి వాళ్ళని పీక్కొని తినడం తప్ప ఏం లేదని ఆయన కవిత్వంలో రాశాడు. అది ఆధునికత. అంటే సమాజ స్పృహ, సమాజంలో మార్పును తీసుకొచ్చేదే ఆధునికత. అంటే మనము మరి ఆయన అంటాడు, ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి అంటాడు.
మీకు బతకడానికి హక్కు లేదు. అంటే ముసలోళ్ళందరూ చచ్చిపోమని కాదు, ఎముకలు కులిన వయసు మళ్ళిన సోమర్లారా చావండి అంటే, ఇదిగో మీ మూస ధోరణిలో సాంప్రదాయ రీతిలో ప్రజలను హింసిస్తూ, మరి మీరు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అని ఒకదాన్నే పట్టుకొని బాధించి ఇతరులను పీడింపజేసే సోమర్లారా మీరందరూ చావండి. కొత్తదనానికి ఇప్పుడు రాబోయే పీడిత ప్రజలదే సామ్రాజ్యం అని ఆయన కవితలు రాశాడు. వీలైతే మీరు మహాప్రస్థానం ఆయన రాశాడు, దాన్ని చదవండి, చాలా చక్కగా ఉంటుంది. ఛందస్సు ఉండదే ఉండదు, వాడుక భాషలోనే ఉంటుంది, మీరు నేను అర్థం చేసుకునే భాషలో ఉంటుంది, గ్రాంధికంలో కాదు. కాబట్టి తెలుగు సాహిత్యంలో అంతకుముందు మరి ఇది ఎప్పుడు మొదలైందంటే మరి మనం కరెక్ట్గా చెప్పలేం. ఎందుకంటే 18వ శతాబ్దం అని చెప్తారు, 17వ శతాబ్దం అని చెప్తారు. కానీ ఈ ఆధునికత అంటే ఆలోచించే విధానంలో, చూసే విధానంలో ఎవరిని కీర్తించాలి, ఎవరిని కీర్తించకూడదు, మరి సామాజిక మార్పు ఏమన్నా వస్తుందా, మరి సామాజిక స్పృహ ఏమన్నా వస్తుందనే దాన్ని ఆధునికత అని కొంతమంది చెప్పారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ చలం గారు కూడా అన్నారు, ఈయన స్త్రీవాది. ఆయన ఏమంటాడంటే, మన పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉంది, వివాహం పవిత్రమైనది, ఘనమైనది అని గొప్పగా పాటలు పాడుకుంటాం. ఆయన ఏమంటాడంటే, ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు ఎట్లా చేసేవాళ్ళంటే బాల్య వివాహాలు చేసేవాళ్ళు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు వీళ్ళందరూ ఉన్నప్పుడు బాల్య వివాహాలు జరిగేటివి. ఎందుకు? సాంప్రదాయం ప్రకారము వయసు తక్కువ ఉండాలని. కానీ వీళ్ళ ప్రకారం ఏంటంటే, ప్రేమ లేనప్పుడు పెళ్ళెందుకు, ఇద్దరి మధ్యన ప్రేమ ఉంటేనే కదా పెళ్లి చేసుకోవాల్సింది, పతియే ప్రత్యక్ష దైవం అనేది అంత ఉత్తుదే. పతి ఎందుకు దైవంగా ఉండాలి, ఇద్దరూ ప్రేమికులై ఉండాలి, అప్పుడే పవిత్రమైనది వివాహం అవుతుందని దూరదృష్టితో చలం ఆలోచించాడు. మీరు చలం రచనలు కూడా చదవండి, తెలుగులో ఇవన్నీ ఉన్నాయి. ఇది ఆధునికత. ఆలోచించే విధానంలో, చూసే దృక్కోణంలో మార్పే ఆధునికత. కాబట్టి దీన్ని నేను కొంతవరకు తెలుగు సాహిత్య ప్రక్రియ ప్రకారము నేను చెప్పానని అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. మరి మగడు వేల్పు అనేది పాత మాట, కానీ అతను ప్రాణమిత్రుడు అనేది ఈనాటి మాట. ఇది ఎప్పుడు చెప్పాడు చలం? ఆయన 1915లో చెప్పాడు. సో ఇది ఆధునికత. అంటే ఇది ఒక కాలానికి, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఒక దేశానికి సంబంధించింది కాదు. మరి అలాగే ఫిలాసఫీ, తత్వాన్ని తీసుకుంటే ఆధునికత ఎప్పుడు మొదలైందంటే ప్రియమైన సహోదరి సహోదరులు, క్రీస్తు పుట్టకముందు 6వ శతాబ్దంలో మొదలైంది. అంతకుముందు ఏమని చెప్పేవాళ్ళంటే, ఈ సృష్టి, ఈ మనుషులు, ఈ జంతువులు ఇవన్నీ దేవుడు సృష్టించాడని చెప్పేవాళ్ళు. కానీ ఈ గ్రీకు తత్వవేత్తలు ఏం చెప్పారంటే, లేదు దేవుడు కాదు, శాస్త్రీయంగా ప్రతి విషయాన్ని చూడడం మొదలుపెట్టారు. మన భారతదేశంలో కణాదుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అణువు గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అభౌతికమైన వ్యక్తి కాదు, మరి భౌతికమైన ప్రపంచంలోనే కారణాలు వెతకడం మొదలుపెట్టారు. ఇది ఆధునికత ఆ రోజుల్లో. అంటే ఒక సూపర్ న్యాచురల్ పర్సన్కు అన్నిటికీ కారణము, ఒక సుప్రీం బీయింగ్కు అన్నీ ఆపాదించి ఆయన్నే సృష్టించాడని చెప్పుకోకుండా, శాస్త్రీయబద్ధంగా, ఆచరణాత్మకంగా, హేతుబద్ధంగా, తర్కబద్ధంగా ఇది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు జోసెఫ్ లమతర్ అని ఒక గురువు, ఆయన చెప్పాడు సృష్టి ఏ విధంగా మొదలైందంటే, మన బైబిల్ ప్రకారము ఆయన 6 రోజుల్లో సృష్టిని చేశాడు, 7వ రోజు మనిషి సృష్టిని చేశాడని, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడని చెప్పుకుంటాం మనం. కానీ జోసెఫ్ లమతర్ అనే గురువు ఆయన ఏం చెప్తాడంటే, పెద్ద విస్ఫోటనంతో ఈ సృష్టి ప్రారంభమైందని ఆయన చెప్తాడు. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, తర్కబద్ధంగా, హేతుబద్ధంగా, ఊరికే గుడ్డి నమ్మకాలు లేకోకుండా మరి లాజికల్గా నువ్వు ప్రూవ్ చేయగలగాలి, దాన్ని ఆధునికత అంటారు. అది గ్రీక్ ఫిలాసఫర్సు క్రీస్తు పుట్టక ముందు అరిస్టాటిల్ కానీ, సోక్రటీస్ కానీ, డెమోక్రిటస్ కానీ, వీళ్ళందరూ, హెరాక్లిటస్ కానీ, వీళ్ళందరూ మరి ఇదిగో వాటర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ యూనివర్స్ అని ఒకటి చెప్తే, సన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ యూనివర్స్ అని ఇంకొకటి చెప్పాడు. ఇంకొకడేమో నథింగ్ ఈజ్ పర్మనెంట్, చేంజ్ ఈజ్ పర్మనెంట్ అని ఇంకొకటి చెప్పారు. ఇట్లా రకరకాలుగా వాళ్ళ వాదనలతో వచ్చారు. అటు తర్వాత ఆధునిక యుగం అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ రెనే డెకార్ట్స్ అని ఒక ఆయన ఉన్నాడు 15వ శతాబ్దంలో. ఆయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిలాసఫీ అని చెప్తారు. ఆయన ఏమంటారంటే, దేవుడు నన్ను పుట్టించినాడని నేను ఉండడం లేదు, నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నానని చెప్తాడు. అర్థమవుతుందా? ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్ అని చెప్పాడు ఆయన. కొజితో ఎర్గో సుమ్, లాటిన్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే గిన లాటిన్లో దాన్ని.
ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్, నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నాను అని. అది ఆయన చెప్పాడు. తర్వాత జాన్ లాకు మరి ఇట్లాంటి వాళ్ళందరూ, స్పినోజా, వీళ్ళందరూ ఏం చెప్పారంటే ఏదైనా కానీ అనుభవంలోకి రావాలి. ఈయన జాన్ లాక్ ఏం చెప్పినాడంటే మనం పుట్టినప్పుడు మన మెదడులో ఏమీ లేదు, తాబూలా రాసా, ఎంటీ స్లేట్, ఉత్త పలక, దాంట్లోకి మనం అనుభవాలతో ఫిల్అప్ చేసుకోవాలి, అదే మనిషి అని చెప్పాడు ఆయన. వీళ్ళందరూ ఏం చెప్పారంటే ఒక సూపర్ న్యాచురల్ బీయింగ్కు కనెక్షన్ లేకోకుండా ఏ విధంగా సృష్టి చేయబడింది, ఈ ప్రకృతి, ఈ సృష్టి ఏ విధంగా వచ్చింది, మనిషి ఏ విధంగా వచ్చాడని వీళ్ళు ఆధునికంగా చెప్పారు. మరి ఆధునికత అంటే అర్థం ఇది. ఆధునికత అంటే అర్థం ఇది. నిద్రపోయే వాళ్ళు మేల్కొనండి. ఆధునికత అంటే ఒక చూసే విధానంలో, ఆలోచించే విధానం. మరి ఇది మంచా చెడా అంటే 19వ శతాబ్దంలో చర్చి దీన్ని వ్యతిరేకించింది. ఎందుకంటే చర్చి ఏది చెప్తే అది ఫైనల్. 15వ శతాబ్దము, 16వ శతాబ్దం, 17వ శతాబ్దం, 18వ శతాబ్దం. నేను చెప్తున్నా కదా, దేవుడే అన్ని చేశాడు, దేవుడే మనిషిని కలిగింపజేశాడు, దేవుడే సృష్టిని చేశాడు అని చర్చి చెప్పేది. నువ్వు చర్చికి వ్యతిరేకంగా నేను ఏది పడితే చెప్తాను, తర్కం ఉపయోగిస్తాను, ఎక్స్పెరిమెంటేషన్ పెడతాను, ఎంపెరికల్ ఎవిడెన్సెస్ తీసుకొస్తాను, అబ్జర్వేషన్ పెడతానంటే కుదరదు అని చాలామంది చెప్పారు. చర్చి 19వ శతాబ్దంలో దీన్ని వ్యతిరేకించింది. కానీ చర్చి కూడా నేర్చుకోయింది. సైన్స్ను కూడా చర్చి హక్కున చేర్చుకొని, సరే వీళ్ళు ఏదో చెప్తున్నారు, దీని ప్రకారం మనం కూడా వీళ్ళ కోణాలని, పర్స్పెక్టివ్ని చూద్దాము. మనం చెప్పింది 6 అంటున్నాను, వాళ్ళేమో 9 అంటున్నారు, సరే వాళ్ళ 9లో మనం ఆలోచిద్దాము, వాళ్ళ కోణం నుంచి కూడా ఆలోచిద్దామని చెప్పి ద్వితీయ వాటికన్ మహాసభలో చర్చి కూడా నూతనంగా ఆలోచించడం మొదలుపెట్టింది. అందుకే చర్చి ఒక డాక్యుమెంట్ మొదలుపెట్టింది ఆ రోజుల్లో, డాగ్మాటిక్ కాన్స్టిట్యూషన్ ఆన్ ద చర్చ్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ అని. ఈ ఆధునిక ప్రపంచంలో చర్చి ఏ విధంగా ఉండాలని ఒక డాగ్మాటిక్ కాన్స్టిట్యూషన్ని తీసుకొచ్చింది, ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది, ఒక డాక్యుమెంట్ అది. అందులో మరి చర్చి ఆధునికతను ఏ విధంగా ఎంబ్రేస్ చేయాలి, సైన్స్ని రిజెక్ట్ చేయాలా, ఎక్స్పెరిమెంటేషన్ రిజెక్ట్ చేయాలా, కారణబద్ధంగా, తర్కబద్ధంగా దేన్నైనా ఏదైనా వివరిస్తే, దేన్నైనా ఏదైనా వాదిస్తే దాన్ని ఒప్పుకోవాలా. ఇప్పుడు బైబిల్ను హిస్టారికల్ క్రిటికల్ మెథడ్స్ని ఉపయోగించారు, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ని గ్యాదర్ చేయడం మొదలుపెట్టారు. ఇది నిజమా అబద్ధమా అని అన్నీ చెక్ చేయడం మొదలుపెట్టారు. వీటిని మనం అంగీకరించాలా లేదా అని. ఎందుకంటే ఇప్పుడు కొన్ని మతాల్లో వాళ్ళ పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళు హిస్టారికల్ క్రిటికల్ మెథడ్కు ఒప్పుకోరు, ఎందుకంటే అన్నీ బయటపడతాయని. కానీ బైబిల్ ఒప్పుకోవాల్సి వచ్చింది తర్వాత. ఇవన్నీ జరిగిన తర్వాతనే మోడర్నిటీని, ఆధునికతను చర్చి కూడా ఎంబ్రేస్ చేసింది, చర్చి కూడా ఒప్పుకోయింది. ఇది వేదాంతపరంగా ఆధునికత. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? ఏమంటే సైన్స్ ఏం చెప్తుందంటే దేవుడు లేడని చెప్తుంది, మతం ఏం చెప్తుందంటే దేవుడు ఉన్నాడు, దేవుడే మొత్తం చేశాడని చెప్తుంది. సైన్స్ ఏం చెప్తుంది? ఎక్కువగా దేవుని పాత్ర లేకోకుండా తర్కాన్ని, ఎక్స్పెరిమెంటేషన్ను, హేతువాదాన్ని ఉపయోగించి, రేషనాలిటీని ఉపయోగించి ప్రతి విషయాన్ని వివరించాలని అనుకుంటుంది. ఇది వారి ప్రకారం ఆధునికత. చర్చి దీన్ని కూడా ఉపయోగించింది. ఇప్పుడు నేను ఆధునికతను చెప్పాను, మరి ఆధునికతకు ఆదర్శమాత గురించి చెప్పాలి నేను ఇప్పుడు. ప్రియమైన సహోదరులారా, ఆధునికత అంటేనే మరి మూస ధోరణిలో వెళుతున్న ప్రపంచాన్ని ఓ కొత్త రీతికి మార్చడం, కొత్త విధంగా చూసే విధానాన్ని ఆధునికత అంటారు. తప్పుడు ప్రపంచంలో మరి తప్పుడు సమాచారంతో పోయేదాన్ని, ఏదో రిచువల్సే ఇంపార్టెంటు అనుకునే ప్రపంచాన్ని, రిచువల్స్ కాదు, వ్యక్తిగతమైన మనిషి ఇంపార్టెంటు, దేవుడు కాదు మనిషి కూడా ఇంపార్టెంటు, ఇదిగో అక్కడ టెంకాయ కొట్టాలి అది కాదు, అంతకుమించి మనిషి ఉనికి ఇంపార్టెంట్ అని చెప్పేదే ఆధునికత అని చాలామంది చెప్తున్నారు. మరి ప్రియమైన సహోదరులారా, మరి మరియ తల్లి ఏ విధంగా ఆధునికతకు ఆదర్శమాత అయిందో నేను చెప్పాలనుకుంటున్నాను. ఆధునికతలో చూసే విధానం మారింది, సామాజిక స్పృహ వచ్చింది, సమాజంలో మార్పు వచ్చే విధంగా ఆధునికత ఉపయోగపడింది. ఎందుకంటే మనుషులందరూ ఒకే విధంగా ఆలోచించడం ప్రారంభించలేదు, ఇలానే ఆలోచించాలని లేదు. భూస్వామ్య వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థగా ఈరోజు ప్రపంచం ఉంది అంటే మరి డిక్టేటర్షిప్ నుంచి, మోనార్కీ నుంచి ప్రజాస్వామ్యము, సామ్యవాదము, ఓటు హక్కు, స్త్రీల హక్కులు, మరి ఆర్థిక స్వేచ్ఛ, ఇవన్నీ మీకు అందరికీ నాకు ఉన్నాయంటే గిన ఇదిగో ఈ ఆధునికత వలనే, మనిషి ఆలోచన విధానం మారడం వల్లనే. మరి ఇది ఆధునికతలో ముఖ్యమైన భాగం ఏంటంటే ఆలోచన విధానం, కొత్తగా ఏదైనా చూడడం, ప్రశ్నించడం, అలాగే అవతల వాళ్ళను గౌరవించడం. రాజునే గౌరవించడం కాదు,
మనిషిని కూడా గౌరవించడం. నాకంటే తక్కువైనా ఎక్కువైనా జంతువునైనా వస్తువునైనా దేన్నైనా గౌరవించడం, ఇది ఆధునికత. మరి వస్తువు మారాలి, ఆలోచించే విధానం మారాలి, ఫామ్ కూడా మారాలి, అన్నీ మారాలి, ఇది ఆధునికత. మరి మరియ తల్లి మనందరికీ ఏ విధంగా ఆధునిక ఆదర్శం మాత అవుతుందంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె ప్రశ్నించింది. దేవదూత వచ్చి నువ్వు కన్యగా ఉండి గర్భం ధరిస్తావంటే హౌ కెన్ దిస్ బీ అనింది. ఎట్లా జరుగుతుంది ఇది అనింది. ఆధునికతలో ముఖ్యమైన భాగం ఏంటంటే ప్రశ్నించడం. మరి ప్రశ్నించడం అంటే అధికారులను ప్రశ్నించమని కాదు, ప్రతి ఒక్కరిని ప్రశ్నించుకుంటూ పోవని కాదు. ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాలి. ఆమోసు ప్రశ్నించాడు. ప్రశ్నించినందుకే ఆమోస్ని ఏమన్నారు, ఓ ఆమోసు పోయి నువ్వు నీ దక్షిణ రాజ్యంలో ప్రవచనాలు చెప్పుకో, ఈడికెందుకు వచ్చినావా ఉత్తర రాజ్యానికి అన్నారు. కాబట్టి ప్రశ్నించడం ఆధునికత అంటే ప్రశ్నించడం. మరియ తల్లే ప్రశ్నించింది, మరి ప్రశ్నించడంలో తప్పు లేదు. ఆధునికత యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే స్వేచ్ఛగా జీవించడం. మరి స్వేచ్ఛగా జీవించడం అంటే ఈ రోజుల్లో కిటికీల జాకెట్లు, శనిగిపోయిన జీన్స్ ప్యాంట్లు, మరి విపరీతమైన పోకడలు ఉన్నాయి. మనుషులు తాగడము, తినడము, తిరగడము, ఏది పడితే అది చేయడం అని కాదు. అవతల వాడిని కించపరిచేలా మాట్లాడడం కాదు, గాసిప్ చేయడం కాదు. ఇదిగో మరియ తల్లి కూడా ఆమె స్వేచ్ఛను ఉపయోగించుకుంది. ఏ విధంగా ఉపయోగించుకుందంటే విధేయతతో, ఫియత్ అనేది, నీ చిత్తం ప్రకారం జరుగునుగాక, లెట్ యువర్ విల్ బీ డన్, నీ చిత్తం ప్రకారం జరుగునుగాక అని. ఆమెకు కూడా ప్రశ్నించే హక్కు ఉంది. ఆమె కూడా ఆధునిక భావాలతోనే జీవించింది ఉంది కాబట్టి, ఆ విధంగా ఆలోచించింది కాబట్టి, దేవుడు స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి ఆమెకు ప్రశ్నించింది. ప్రశ్నించడంతోనే ఆమె ఆగిపోలేదు. ఆధునికతలో ముఖ్యమైనది ఏంటంటే మోడర్నిటీలో, ప్రియమైన సహోదరి సహోదరులారా, విధేయత కూడా. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, అట్లనే అవతలి వ్యక్తిని కూడా ఆమె గౌరవించింది. సిస్టర్ ఉపోద్ఘాతంలో చెప్పారు, కానాపల్లి వివాహంలో వాళ్ళకు వైన్ లేదు, యేసుప్రభు చెప్పింది, ఇదిగో వాళ్ళకు వైన్ లేదని, మరి వాళ్ళకు సరిపోయినంత వైన్ ఇవ్వండి, లేకపోతే వాళ్ళ పరువు పోతుంది అని. అవతల వాళ్ళ గురించి ఆలోచించింది. ఆధునికత అంటే అవతల వాళ్ళ గురించి ఆలోచించడం. నా గురించి, నా ఖాందాన గురించి, నా గురించి మాత్రమే కాదు, పక్కోడు కూడా ఉన్నాడు, వాడు కూడా బ్రతకాలి, వాడి గురించి కూడా నేను ఆలోచించాలి. ఇది ఆధునికత అంటే. స్వార్థంతో కాకుండా అల్ట్రూయిజం, అవతల వాళ్ళ గురించి ఆలోచించడమే ఆధునికత. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధంగా నాకు తెలిసి నేను చెప్పాలనుకుంటున్న మరియ తల్లి ఆధునిక ఆదర్శం మాత అని అనుకుంటున్నా. అర్థమైంది కదా? ఇంకా చెప్పాలనా? ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ విధంగా మరియ తల్లి మనందరికీ ఆధునిక ఆదర్శమాత. మరి ఇప్పుడున్న ప్రపంచంలో స్వార్థం ఎక్కువైపోయింది ఆధునికత పేరు మీద. చాలామంది మేము ప్రశ్నించగలం, ఏదైనా చేయగలమని అనుకుంటున్నారు, కానీ అవతల వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని అవతలని అంటూ ఉన్నారు, కానీ స్వార్థం ఎక్కువైపోతుంది. కానీ స్వార్థపు జీవితాన్ని తగ్గించుకొని, ఆధునికత అంటే విచ్చలవిడితో కూడుకున్న స్వేచ్ఛనే కాదు, బాధ్యత కూడా. విచ్చలవిడిగా నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను ఈ ఆధునిక ప్రపంచంలో, ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేస్తాను అంటే కాదు. నేను అవతలి వాళ్ళ యొక్క ప్రాణాన్ని గౌరవించాలి, నా ప్రాణాన్ని కూడా నేను కాపాడుకోవాలి. మరియ తల్లి ఆ విధంగా తన జీవితాన్ని జీవించింది. సాహితీ ప్రక్రియలో తెలుగు సాహిత్యంలో గురజాడను, చలం గారిని, శ్రీశ్రీ గారిని ఏమంటారంటే ఆకాశంలో ఉన్న భావకవిత్వాన్ని నేల మీదకి తీసుకొచ్చారంట వాళ్ళు. అంటే ప్రజల మధ్యకు తీసుకొచ్చారు, ప్రజల వద్దకు తీసుకొచ్చారు. అక్కడెక్కడో ఉన్న కవిత్వాన్ని ప్రజలకు అర్థమయ్యేలా తీసుకొచ్చారు. మరి మరియ తల్లి మనందరికీ ఆదర్శమాత. ఎట్లంటే స్వర్గాసీనుడైన ప్రభువును ఆమె తన ఉదరంలో మోసి ప్రపంచానికి అందించింది. ఆమె ద లోగోస్, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్, ద వర్డ్ వాజ్ గాడ్. వర్డ్ను గ్రీక్ భాషలో లోగోస్ అంటారు. లోగోస్ అంటే లాజిక్. ఆ తర్కాన్ని ఆమె తన ఉదరంలో మోసింది. ఆ విధంగా ఆమె మనందరికీ ఆదర్శమాత. ఆమె ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క సన్నిధిని, తన కుమారుని ఒక ఆర్క్ ఆఫ్ ద కవనెంట్, పూర్వ నిబంధనల్లో వాళ్ళు ఆర్క్ ఆఫ్ ద కవనెంట్లో ఏమేమి తీసుకెళ్లేవారు? మన్నా, 10 ఆజ్ఞలను తీసుకొని వెళ్ళేవారు. నూతన నిబంధనకు వచ్చేసరికి మరియ తల్లి తన యొక్క గర్భంలో యేసు ప్రభువును మోసుకొని వచ్చింది. మరి దేవుని యొక్క సన్నిధానాన్ని మోసింది. ఆమె స్వేచ్ఛ కలిగిన స్త్రీ, ఇతరులను గౌరవించే స్త్రీ, దేవుణ్ణి ఆకాశం నుంచి, స్వర్గసీమ నుంచి మానవునికి ఒక పర్సనల్ బీయింగ్గా పరిచయం చేసిన స్త్రీ. అందుకు ఆమె ఆదర్శం. అందుకు ఆమె మనందరికీ ఆదర్శమాత. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా చాలా మంది చెప్పాలనుకున్నా, ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. మరి ఈ ఆదర్శమాత మనందరికీ
మరి ఆదర్శాన్ని ఇచ్చింది కాబట్టి మీరు కూడా ప్రశ్నించేదాన్ని నేర్చుకోండి. నాకేముందులే అని ప్రశ్నించేది మరి దైవికమైన లక్షణం. అధికారులనైనా కానీ, తప్పు చేసేవారిని ఎవరినైనా కానీ ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలంటే మార్చుకోండి. మీ పిల్లల ఎడల కానీ, సమాజం పట్ల కానీ, మరి మనం విశ్వసిస్తున్న విశ్వాసాల పట్ల కానీ, డిపాజిట్ ఆఫ్ ఫెయిత్ ఏ విధంగా ఉంటుందో విశ్వాస రంగం అలాగనే ఉంటుంది. కానీ కొన్ని విషయాలు, కొన్ని సాంప్రదాయాలను ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నించవచ్చు. కానీ మనము విధేయతతో ప్రశ్నించడం నేర్చుకోవాలి. అలాగే ఆదర్శమాత యొక్క మరి ఒక ముఖ్యమైన లక్షణము ఇతరుల కొరకు జీవించడం. స్వేచ్ఛ మన కొరకే కాదు, ఇతరులకు కూడా అది. మరి ఆధునికత అనేది స్వేచ్ఛ, స్వాతంత్రం, సహోదర భావం, యూనివర్సల్ స్పిరిట్, సర్వే జనా సుఖినో భవంతు, ఇవన్నీ ఆధునిక భావాలు. ఫ్రెంచ్ రెవల్యూషన్ కానీ ఇవన్నీ మరే తల్లిలో ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మనం కూడా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అందరం లేచి విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును కసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కట్టబడి మనం పొంది సమాధిలో ఉంచబడును. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయే వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపుడు విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులు, ఈ ఆధునిక ప్రపంచంలో మరి తల్లిని ఆదర్శంగా తీసుకుని మన యొక్క జీవితాలకు, మన సంఘ జీవితానికి, సమాజ శ్రేయస్సుకు మనమంతా కూడా పాటుపడే విధంగా దేవుడు సహాయం చేయమని మన యొక్క మనువులను మరి తల్లి మధ్యస్థ ప్రార్థనలో దేవుని సమర్పిద్దాం. ప్రభు అయిన దేవా, దైవ ప్రేమలో వృద్ధి చెందుతూ నిజమైన కాపరులుగా, సారథులుగా ఉంటూ మా మేత్రాసనాన్ని వినూత్న రూపకల్పన చేస్తూ మేత్రాసన ఆత్మీయ ఫలములు పొందుట అనుగ్రహించుటకు గాను అనేక మార్గాలతో ముందుకు సాగుతున్నటువంటి మా మేత్రానుడు శ్రీ శ్రీ జోనెస్ గోరంట్ల గారిని మరియు గురు పొంగలను వారు చెప్పిన ప్రతి కార్యములలో కూడా తోడుగా ఉండి వారికి కావలసిన ఆత్మీయ బలమును, శక్తిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమ సాగరం, జగమంతా మీ ప్రేమలో తేలియాడుతూ జనులంతా మీ వాక్కును ఆకట్టుకొని విశ్వాసయానంలో ముందుకు సాగిపోవుటకు మీ పవిత్ర ఆత్మ వరములను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వాక్యము దేవుడు, ఆ వాక్కు ఏ దేవుడై ఉండెను. ప్రభు అయిన దేవా, దయాసాగర, మా కోసం జీవితాన్ని అర్పించి శిలువ మరణం ద్వారా మాకు నిత్య జీవమును ప్రసాదించారు. ఈ ప్రపంచాన్ని మీకు అర్పిస్తూ మాకు శాంతి సమాధానమును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మానవ ప్రగతిని సాధించి దైవజనులను పోషించి రక్షణ మార్గాన్ని చూపిస్తూ తమ జీవితాలను కార్యసాధనలు ముందుగా వేస్తూ దైవరాజ్య వ్యాప్తి కోసం కృషి చేస్తున్న గురువులను, మఠవాసులను, కుటుంబీకులను, ప్రతి ఒక్కరిని కూడా, మరి ముఖ్యంగా మా విచారణ గురువులైన ప్రతాప్ రెడ్డి గారిని, గురుశ్రీ ఫాదర్ రాజశేఖర్ గారిని, చక్కటి ముత్యాలుగా వ్యవహరిస్తున్న ఈ గురు పుంగలను దండిగా మెండుగా దీవించి రాబోయే కాలంలో మీ సేవలు అమితంగా అభివృద్ధి చెందే భాగ్యాన్ని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల మా దేవా, నా నామమున 2-3 ఎక్కడ కూడి ఉన్నారో వారి మధ్య నేను ఉన్నానని చెప్పిన దేవా, మీకు వేలాది స్తోత్రములు తండ్రి.
ఈ దివ్య పూజ బలిలో పాల్గొన్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, ప్రతి ఒక్కరిని వారికి అవస్థలను, వారికి బాధలను, కష్టాలు, నష్టాలు మీ ముందు ఉంచుతూ వారికి అండగా ఉండి కుటుంబాలందరినీ కూడా దండిగా దీవించమని మీ దీవెనను లోద్దు మాత అప్రసాదం ద్వారా ఆ తల్లి యొక్క మార్గదర్శన జీవితం ద్వారా అందరికీ ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ యొక్క మనవులతో పాటు మన యొక్క హృదయ కోరికలను దేవుడు అనుగ్రహించలాగున కొద్దిసేపు మౌనం ఉండి ప్రార్థిద్దాం. సర్వసృష్టికర్త అయినటువంటిది దేవుని కుమారుని తన గర్భంలో మోసి ధన్యత చేకూర్చున్న మరియ తల్లి దేవుడు ఎన్నో విధాలుగా ఈ లోకంలో ఆమెను అందరి స్త్రీల కంటే ధన్యురాలుగా చేసి దీవించాడు. ప్రభు ఆ మరితల్ని ఎంతగానో ఇచ్చుగా దీవించి ఆ మరితల్లి కీర్తిని మన పెదాలపై కలకాలం ముంచేలా చేస్తున్నటువంటి ఆ దేవుడు ఈరోజు తలైన మరియ మాతను లూర్దు మాతగా స్మరించుకుంటూ ఈ నవదిన పూజ బల్ల ప్రార్థించుకుంటూ ప్రత్యేక ప్రార్థనను మనమంతా కూడా అర్పిస్తూ మనమందరం కూడా ఆ తల్లి అనుగ్రహం ఏ విధంగా అయితే నింపబడి ఉందో మనం కూడా అలాంటి యొక్క దైవానుగ్రహం దండిగా మెండుగా మనకి జీవితాలు కలిగి ఉండేలా ఆస్వాదించమని మనం అర్పించుడే మనవులను మనకు హృదయ కోరికలను దేవుడు కలకాలం దీవించి మనకు అవసరం అనుగ్రహం దయచేయనట్లు మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. గొప్పవైన కానుకలు మెప్పు పొందలేవని, ప్రీతిగల కానుకలు గోరంతలు చాలని, మా శక్తి మేరకు మా తృప్తి మేరకు, మా శక్తి మేరకు మా తృప్తి మేరకు అర్పించే అర్పణ కాదనకు స్వామి, అర్పించే అర్పణ కాదనకు స్వామి. అర్పణ ఇది ప్రేమ అర్పణ, అర్పణ ఇది భక్తి అర్పణ, అర్పణ ఇది ప్రేమ అర్పణ, అర్పణ ఇది భక్తి అర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి బలి సర్వశక్తుల పిదన సర్వేశ్వరునికి అంగీకారం అట్లా ప్రార్థించదము. ప్రభువా, మీ మనసుతో మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈలను స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ కుమార్తె లేని మరియ మాతను లూర్దు మాతగా భక్తితో స్మరించుకొనుచున్నాము. మేము అర్పించి బలి అర్పణలు మమ్ము మీ కృపకు అర్హులను చేయును కాక.
మమ్ము మేము నీకు నిత్య కానుగా సమర్పించుకున్నట్లు సహాయపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నా మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. దేవ పావన పిత సర్వశక్తిమంత సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానములను ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలము అను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ, అతిదూతలతోనూ, భద్రాసనులతోనూ, అధిపతులతోనూ, పరలోక దళమణితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. పాట నెంబర్ 307. దళాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. దళాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. పరలోకము భూలోకము నీ మహిమతో నిండినవి. పరలోకము భూలోకము నీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. దళాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. దళాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలను బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున
ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణించు వరకు మేము వేచి ఉన్నాము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేను ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా జ్వానేసు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. దయగల సర్వేశ్వర, ఈరోజు పీఠాన్ని అలంకరించిన ఆరాధన మఠకన్యలందరినీ, ఈ పవిత్ర పూజకు గానాలాపన చేస్తున్న జేఎంజే సిస్టర్స్ అందరినీ,
తేరును అలంకరించి భక్తిని వ్యక్తం చేసిన నంది, జోసఫ్, ప్రతాప్ కుటుంబములను, వారి బిడ్డలను, ఇక్కడ చేరిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించండి. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో లేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. క్రీస్తు ప్రభువుని పరలోక ప్రార్థనను అందరం కలిసి భక్తితో విశ్వాసంతో ప్రార్థించుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాను మాకు నేటికి అనుగ్రహింపము. మా తప్పుడైన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనకు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, సకల కీడుల నుండి, సకల అపాయముల నుండి, సకల విపత్తుల నుండి మమ్మల్ని రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు మీ శాంతి సమాధానము ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, ఆందోళనలకు, అలజడులకు, మనస్పర్ధలకు, విభేదాలకు గురి కాకుండా చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుడు. ఈ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. దేవుని ప్రేమ, శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరము క్రీస్తు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. ప్రభు ప్రేమ విందుకు పిల్లబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పాట నెంబర్ 367.
అపరూపములో అనుచన ప్రభువు రుదిరాంబించును రసము రూపములో అనుచన ప్రభువు రుదిరాంబించును రసము రూపములో యావే దేవుడు ఆనాడిచ్చన్ మన్నా భోజముగా యావే కుమారుడు ఈనాడిచ్చన్ తలరి భోజముగా. రొద్దువాలిపోయినది దేవా మాతో ఉండిపోరాదా మాతో ఉండిపో మాతో ఉండిపో మాతో ఉండిపో మాతో ఉండిపో మాతో ఉండిపోరాదా మృదువాలిపోయినది దేవా మాతో ఉండిపోరాదా ఆనందం ఆత్మీయం ఆనందం ఆత్మీయం మాతోనే నీవుంటే మాతోనే నీవుంటే ప్రొద్దువాలిపోయినది దేవా మాతో ఉండిపోరాదా మనసులోని వెదలను దేవా రూపుమాప వచ్చిన ప్రభువా మనసులోని వెదలను దేవా రూపుమాప వచ్చిన ప్రభువా మాతో ఉండిపో మాతో ఉండిపో మాతో ఉండిపో మాతో ఉండిపో మాతో ఉండిపోరాదా మృదువాలిపోయినది దేవా మాతో ఉండిపోరాదా. ప్రియతమా సహోదరి సహోదరులారా, మరొక 2 రోజుల్లో మనం లూర్దు మాత మహోత్సవాన్ని జరుపుకోబోతూ ఉన్నాం. 11వ తారీఖు బుధవారం లూర్దు మాత పండుగను, లూర్దు మాత మన మేత్రాసన పాలకురాలు, మన విచారణ పాలకురాలు కూడా. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా సి క్యాంపు నుంచి సాయంత్రం 5:30 గంటలకు మరియమాత స్వరూపంతో ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. దయచేసి
5:30కు సరిగ్గా 5:30కు ప్రదక్షిణ ప్రారంభించుకుందాం. ఇట్ షుడ్ బి ఆన్ టైం. 5:30కు అంటే 5:30కు ప్రారంభం చేసుకోవాలి. మిగతా కార్యక్రమాలు సవ్యంగా జరగాలి అని అంటే మనం సమయాన్ని పాటించాలి. అక్టోబర్ 31వ తారీఖున చక్కగా 5:30కి మనం ప్రారంభించుకున్నాం. అందరూ కూడా చాలా చక్కగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా సరైన సమయంలో మనం ప్రారంభించుకుంటే సరిగ్గా అన్ని కార్యక్రమాలను మనం సకాలంలో పూర్తి చేసుకుంటాం. కాబట్టి సహృదయంతో అందరూ 5:30 గంటలకల్లా సి క్యాంప్ చేరాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సి క్యాంప్ నుంచి ప్రదక్షిణ ఉంటుంది. అదేవిధంగా 14వ తారీఖు 2వ శనివారం సాయంత్రం 5:30 గంటలకు యథావిధిగా జపమాల ఉంటుంది. ఆ తరువాత పవిత్ర పూజ ఉంటుంది. పూజ అయిన తర్వాత విచ్చేసినటువంటి విశ్వాసులందరికీ కూడా భోజనం ఉంటుందని తెలియచేస్తూ ఉన్నాను. ఈ లూర్దుమాత పండుగకు సంబంధించి ఇంకా విరాళాలు ఇవ్వాల్సిన వాళ్ళు, ఇవ్వాలనుకున్న వాళ్ళు దయచేసి ఈ 2-3 రోజుల్లో ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. 18వ తారీఖు ఫిబ్రవరి 18వ తారీఖున తపస్కాలం ప్రారంభమవుతుంది. విభూది బుధవారంతో ఫిబ్రవరి 18వ తారీఖున తపస్కాలాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. అందుకు సిద్ధపడాల్సిందిగా మనవి చేస్తూ తాళపత్రాలు పోయిన సంవత్సరాన్ని మీ దగ్గర ఉన్నట్లయితే మీ కుటుంబాలలో దయచేసి ఈ రోజుల్లో తీసుకుని వచ్చి మన ఉపదేశి కానీ లేక గుడి గుమ్మం దగ్గర ఒక టబ్బు బేషన్ ఉంచడం జరుగుతుంది. అక్కడ ఉంచాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే గత వారం చందా 22,280 రూపాయలు, 22,280 రూపాయలు. మీ యొక్క ఉదార విరాళాలకు ప్రభు యొక్క దీవెనలు నిండుగా తోడుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఇకపోతే పండుగ రోజు ఫిబ్రవరి 11వ తారీఖు పండుగ రోజు సాయంత్రం భోజనాలు ఉంటాయి. మీ అందరికీ తెలుసు. భోజనాలు అనేవి కేవలం ఏదో మనం అందరం కలిసి తినడం అని కాకుండా ఒక ప్రసాదంలా స్వీకరించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎవ్వరూ కూడా భోజనం లేకుండా లేరు. అందరూ చక్కగా ప్రతిరోజు కూడా ఉన్నంతలో సౌఖ్యంగా తింటూ ఉంటారు. మనం భోజనం లేక ఇక్కడికి రావడం లేదు. దేవుని ప్రసాదం అనేటటువంటి ఒక విశ్వాసంతో మనమంతా కలిసి భోజనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ భోజనం చేసేటప్పుడు ముఖ్యంగా పెద్దలను గౌరవించి వారికి దారివ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది పెద్దలు పట్టించుకోకుండా మనమే తొక్కిసలాటలో తొందరగా భోజనం చేయడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. సవ్యంగా క్రమశిక్షణలో లైన్లలో వచ్చి భోంచేస్తే చాలా బాగుంటుంది. నేను ఒకసారి చెప్పిన తర్వాత చాలా చక్కగా భోంచేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అదే విధంగా కొనసాగించాలని చెప్పేసి కోరుతూ అక్కడ వడ్డించే వారికి కూడా సహకారం ఇవ్వాలి. వడ్డించే వారిని గౌరవించాలి. ఎందుకు వడ్డిస్తారు అని అంటే అందరూ ఒకేసారి వస్తే ఆడ గందరగోళం అవుతుంది. ఆ వడ్డించే వారి యొక్క పని ద్వారా, సేవ ద్వారా అందరూ కూడా చక్కగా భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే వడ్డిస్తారో వారు నియమింపబడ్డారో వారు వడ్డించినప్పుడు మీరు పరిపూర్ణ సహకారాన్ని అందించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మరి ఈరోజు మనందరి యొక్క విన్నపాన్ని మన్నించి పరిశుద్ధ పూజను సమర్పించినటువంటి పూజ గురువులు పగిడాల చిన్నపరెడ్డి ఫాదర్, వీరు పెద్ద కొట్టాల జన్మస్థలం. ఈ మన పూజనీయ గురువులు ప్రస్తుతం భవనాలు భూముల శాఖ మంత్రులు, భవనాలు భూముల మంత్రులు నేత్రాసనానికి. వీరు ఈ సంవత్సరం 25వ సంవత్సరంలో
ప్రవేశిస్తూ ఉన్నారు. జూబిలీ ఇయర్, పీఠాధిపతులు కూడా జూబిలీ ఇయర్, ఇద్దరు కూడా ఈ సంవత్సరం ఈ జూబిలీ సంవత్సరం వారికి. కాబట్టి వారికి చప్పట్లతో వారికి శుభాకాంక్షలు తెలియచేద్దాం. ఇక వారి గురించి చెప్పుకోవాలంటే వారు గురువైనప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, వాళ్ళ యొక్క పరిస్థితి, ఇజ్రాయేల్ ప్రజలు మనకు గుర్తే కదా, ఇజ్రాయేల్ ప్రజలు 1949 సంవత్సరం వరకు వారికి ఒక స్థలం అంటూ లేదు, ఒక దేశం అంటూ లేదు. ఆ తర్వాతనే ఒక దేశం ప్రారంభమైంది, ఇజ్రాయేల్ దేశం. వీరు కూడా గురువైన తర్వాత అలాంటి పరిస్థితే. గురువు కాగానే కొన్ని రోజులు బిషప్స్ హౌస్లో పనిచేశారు. ఆ తర్వాత పాస్టల్ సెంటర్లకు పంపించారు. ఆ తర్వాత ఎమిగనూరుకి పంపించారు. వరుసగా అపాయింట్మెంట్ లేదు, ఏం లేదు. ఒక కొద్ది కాలం అని చెప్పేసి మారుస్తూ పంపించుకుంటూ వచ్చారు. ఆ తర్వాతనే తాడిపత్రికి మార్చడం జరిగింది. అధికారపూర్వకంగా బాధ్యతలను చేపట్టారు. ఈ తాడిపత్రి నుంచి అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడ 11 సంవత్సరాలు సేవలు అందించారు. తిరిగి వచ్చిన తర్వాత గుత్తి విచారణకర్తగా బాధ్యతలను స్వీకరించారు. ఆ తర్వాత ఇప్పుడు భవనాలు, భూముల శాఖ మాత్యులుగా వారి యొక్క సేవలను కొనసాగిస్తూ ఉన్నారు. వీరికి ఒక గొప్ప బిరుదు ఉంది, డేరింగ్ అండ్ డాషింగ్ అని. వీరు ఏ పని చేపట్టినా కూడా అది పూర్తి అయ్యే వరకు విడిచిపెట్టరు. నాకన్నా 10 సంవత్సరాలు చిన్న గురుత్వంలో, వారిది 25 సంవత్సరాలు అయితే నాది 36 సంవత్సరాలు ఇప్పుడు. అయినప్పటికీ వారు చేపట్టినటువంటి ప్రతి పని కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి ఇతన్ని పంపిస్తారు. ఎక్కడ సమస్య ఉన్నా, అప్పుడు పాస్టల్ సెంటర్లో, ఎమిగనూరులో, వివిధ ప్రాంతాల్లో సమస్య ఉన్నది అని అంటే చిన్నపరెడ్డి స్వామి పోవాల్సిందే. కాబట్టి చక్కగా తన సేవలను అందిస్తూ కొనసాగిస్తున్నటువంటి మన చిన్నపరెడ్డి స్వాముల వారికి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వారి సేవలు మేత్రాసనానికి ఎంతో ఉపయోగకరంగా కొనసాగుతున్నాయి. కాబట్టి వందన సమర్పణ చేస్తూ వారికి అభినందనలు తెలియజేస్తాను. అదేవిధంగా ఆధునికత గురించి అర్ధగంట సేపు నిరాటంకంగా ప్రసంగించారు. 5 నిమిషాలే చెప్తాను అని చెప్పినటువంటి అతను అర్ధగంట ఆధునిక గురించే చెప్పడం, తర్వాత ఆదర్శాన్ని గురించి ప్రబోధించడం మనం చూసాం. అఖండమైనటువంటి విజ్ఞానం, చాలా చక్కగా పరిపూర్ణ జ్ఞానంతో ఏ విధంగా ఏ స్థాయిలో ఎలా మాట్లాడాలో ఆ పదజాలం అంతా ఉపయోగించి చక్కగా మాట్లాడారు. నాకు ఈ సాహిత్యం అంటే చాలా ఇంట్రెస్ట్. కాబట్టి వారు పదజాలం కూడా చాలా చక్కగా మాటకి పొందిక కోరుతూ అర్థమయ్యే విధంగా అందించారు. చాలా చక్కగా బోధించారు. మరి ఆ వారి బోధనలో ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎంతోమంది చరిత్రకారులు, శాస్త్రీయ పండితులు, పూర్వం గతంలో ఉన్నటువంటి గ్రీక్ శాస్త్రవేత్తలు పలికినటువంటి పదాలన్నీ, చెప్పినటువంటి వివరాలన్నీ కూడా క్రీస్తు ఒక్క మాటలో కొట్టేశాడు. గుర్తుందా? క్రీస్తును ఆజ్ఞలన్నిటిలో ప్రధాన ఆజ్ఞ ఏది అని అంటే, ముందుగా నీ దేవుని ఆరాధించు, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, శక్తి వంచన లేకుండా పూజనీయంగా ఆరాధించని చెప్పిన తర్వాత ఇది ఆధునిక గురించి చెప్తూ ఉంటాడు. నీ వలే నీ పొరుగువారిని ప్రేమించు. ఈ ఆధునిక సమాజంలో ఎదుటివారి జీవితం కూడా ముఖ్యమని, నీ జీవితం ఎలా ఉందో ఎదుటివారి జీవితాన్ని కూడా ఆ విధంగానే చూడాలని చెప్పేసి చక్కని సందేశాన్ని అందించినటువంటి మన ప్రియతమ గుండ్రెడ్డి ఎన్నారెడ్డి ఫాదర్ గారికి మనందరి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఇకపోతే ప్రియమైన సహోదరులారా, ఈరోజు చక్కని పాటలతోటి, మంచి ఉపోద్ఘాతంతో పాటలు అందించినటువంటి మన గాయక బృందం జేఎంజే సభ మఠకన్యలు శాంతి నికేతన్ మఠం నుంచి వారు రావడం మనం చూసాం. వారికి సారథులు పూజనీయ సిస్టర్ చాంటాల్ గారు గురించి ఒకటి చెప్పాలి. నేను ఒకటి పనిచేసినప్పుడు కోకెత్తిలో ఉన్నారు. ఎప్పుడూ కూడా అన్ని పాటలు
ఎప్పుడు సిద్ధం చేసేవారు? నాకన్నా ముందుగా బృందాన్ని ఏర్పాటు చేసేవారు, చక్కగా పాడేవారు. అప్పటికి ఇప్పటికీ 30 సంవత్సరాలు దాటింది. అయినా కూడా జానకిలాగా చక్కగా చిన్న పిల్లవాళ్ళే మధుర గానంతో సవ్యంగా పాడుతూ ఉంటారు. వారికి అద్భుతంగా దేవుడు స్వరాన్ని అందించి ఆశీర్వదించారు. కాబట్టి సిస్టర్ చాంటల్ గారికి మనందరి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ వారి బృందాన్ని అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను. పోతే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నవదినాలలో ఇప్పటి వరకు తేరు డెకరేషన్ అత్యంత రమ్యంగా పూలతో ఉంది అని అంటే, ఈరోజు నంది కుటుంబం, నంది జోసఫ్ ప్రతాప్, నంది మేరీ జెన్నీ, నంది యశ్వంత్, నంది రోహిత్, ఆకాష్ అంతోని, మేరీ అదిత, అంతోనీ లూయిస్ మరియు షీలా ఎలిజబెత్ గారు, ఈ కుటుంబ బిడ్డలంతా కూడా చక్కగా ఫ్లవర్లతోటి తేరును అలంకరించారు. వారికి, వారి కుటుంబానికి మనందరి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఇకపోతే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక 2-3 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఆధ్యాత్మికంగా సిద్ధం కావాలి. ఏదో ఆచారం ప్రకారం మనం పండగ చేయొద్దు. హృదయం నుంచి జాలువారే భక్తితో మనం పండుగ చేసుకోవడానికి ఆధ్యాత్మికంగా సిద్ధం అవుదాం. అదేవిధంగా ప్రార్థనలు కొనసాగించాలని కోరుకుంటూ ఈ యొక్క పండుగలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని ఆశిస్తూ మనవి చేస్తూ ఉన్నాను. ఇక చివరి పాట అయిన తర్వాత ఏం చేయాలి? కుర్చీలు పక్క పెట్టాలి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. క్రీస్తునందు ప్రియులారా, లూర్దు మాత పండుగను పురస్కరించుకొని నవదిన ప్రార్థనలు పూజాబల్లో భాగంగా ఈరోజు ఈ పూజాబుల్ని సమర్పించడానికి నాకు అవకాశం కల్పించినటువంటి మన ప్రియతమ విచారణ గురువులు ఫాదర్ ప్రతాప్ రెడ్డి స్వాముల వారికి, వారి సహాయ గురువులు అయినటువంటి ఫాదర్ రాజశేఖర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డే ఫాదర్. అదేవిధంగా ఇప్పుడు క్రికెట్ సీజన్ అంట. క్రికెట్లో మామూలుగా బ్యాట్ చేస్తూ రన్ చేయలేకపోతే బై రన్ పెట్టుకుంటారు. సో ఆ విధంగా ఈరోజు మరియ మాత ఆధునిక మాత అని ఆ అంశం చూసిన తర్వాత నేను అప్పుడప్పుడు ఇక్కడ ఉంటూ ఉన్నప్పుడు వాక్య పరిచేసే గురువులు చెప్తుండేవారు మరి తెలుగు గురించి అనేక విధాలుగా. ఇంకేముందని ఆలోచించి కెన్ టేక్ అప్ ఫర్ మీ అంటే కాస్త సంకోచించిన తర్వాత సైలెంట్ ఫాదర్ అని మంచిగా అర్థవంతంగా, ఒకవేళ బహుశా నేను చెప్పింటే వేరే విధంగా ఉండేదేమో, కానీ ఈ ఆధునికత తగ్గట్టుగా మంచిగా ప్రసంగం నా అభ్యర్థి మేరకు ఇచ్చినటువంటి ఇన్నారెడ్డి ఫాదర్ గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో మీకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా కోసం కూడా ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరూ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ స్వర్గపు ఆహారంతో నూతన శక్తిని పొంది మేము దీనతతో ప్రార్థించుచున్నాం. కనుక హృదయమైనటువంటి కన్య మరియమ్మ జన్మించినటువంటి మీ కుమారుని దివ్య సంస్కార రూపంలో స్వీకరించిన మేము మా వాక్కు క్రియల ద్వారా అతన్ని ప్రకటించుచు అతనితో ఐక్యమై జీవించుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల దయామయ సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. హారతులందుకో అమలుద్దవి మాత, నీరాజనమందుకో నిర్మలగిరి మాత.
హారతులందుకు అమలోద్భవి మాత, నీరాజనమందుకు నిర్మలగిరి మాత. అమర శిల్పి చేతులలో అందాల రూపసవై, ఆత్మదేవుని తలుపులలో రాగాల భావమై, సుతుడే సుని జననివై సుగుణాల రాశివై, సుతుడే సుని జననివై సుగుణాల రాశివై, సర్వేశ్వరునికి మాతవైతివి, స్త్రీలందరిలో ధన్యమైతివి. హారతులందుకు అమలోద్భవి మా